హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హాయ్ చెప్పమ్ము. ఆమె అయితే టీచర్ ఆర్ట్ అయితే ఆడుకుంటుంది అనమాట. ఈ వీడియో కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఎవరు చూస్తున్నా సరే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది మాకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడైతే ఇక చూడండి, వాతావరణం అయితే ఇది కొంచెం డిఫరెంట్ అవుతుంది అనమాట. ఇక పొద్దున్న నుంచి కొట్టిన ఎండకి మబ్బు అయితే ఫుల్గా చేసింది. ఇక ఇదంతా మబ్బే అనమాట. వాతావరణం అయితే చేంజ్ అయింది, మొత్తము ఫుల్ వర్షం అయితే పడుతుంది. ఇక కొద్దిగా అయితే ఇంకా అయితే ఏం పని కాలేదు ఫ్రెండ్స్. ఇక పని అయితే చేయాలన్నమాట. ఏం చేస్తాను అమ్మ? కరెక్షన్ చేసుకుంటాను అనమాట. నోట్సులు, పాత నోట్సులు ఉన్నాయి కదా, అవన్నీ అయితే కరెక్షన్ చేసుకుంటాను. రిచ్ ఏమో హోంవర్క్ రాసుకుంటాను. బుక్ అయితే దొరకలేదు, బుక్ దొరకలేదు. వాళ్ళ ఫ్రెండ్ అంటే వాళ్ళ బెంచి అమ్మాయి అట, ఒక అమ్మాయి ఇవాళ స్కూల్కి రాలేదట. స్కూల్కి రాకపోయేసరికి ఇక ఆమె దాంట్లో ఉన్నదేమో అని డౌట్ వస్తుంది. అంటే తెలియకుండా కూడా పిల్లల బుక్స్ కలిసిపోతూ ఉంటాయి కదా, పైన బెంచెస్లల్లో కలిసి రాసుకుంటారు కాబట్టి కలిసిపోయిన అలానే అనిపిస్తుంది. ఇవాళ అయితే రాలేదట అమ్మాయి. రేపు వచ్చినాక అయితే చూస్తాము. ఇవాళ అయితే వాళ్ళ డాడీ వచ్చినాక అయితే ఇక రిచ్కి అయితే దెబ్బలు పడతాయట. ఎక్కడున్నది రిచ్చు? హాయ్ చెప్పు. నేను వచ్చి చెప్తావు. హిందీ అలా అయితే రాస్తుంది రిచ్చు. ఇంకా ఎక్కడ పని అక్కడే ఉంది. కాఫీ రైటింగ్ అవన్నీ రాయాలట. సరే, అవన్నీ అయితే ఉన్నాయట. మొత్తం హోంవర్క్లు అయితే రాసేయాలి, కంప్లీట్ చేసుకుంటుంది. ఇక నేనైతే ఇంట్లో పని చేయాలన్నమాట. ఇంకా టీ కూడా పెట్టుకోలేదు, గాలిదుమ్మ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఇక తొందర అయితే ఇంట్లో పని అయితే చేసుకుంటా. టీ తాగలేదు, మెయిన్ టీ అయితే తాగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలు వేడి చేసి టీ తాగినాకైతే ఇంట్లో పని చేసుకుంటా. వర్షం అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్, ఫుల్గా పడుతుంది చూడండి. ఇప్పుడే స్టార్ట్ అయింది అనమాట. పిల్లలు అయితే హోంవర్క్ రాసుకుంటారు. నేను చెప్తానని రిచ్కు తెలుసు, అందుకని ఆమె చెప్తాను అనమాట. ఏంది రిచ్చు? పిల్లలైతే హోంవర్క్ రాసుకుంటారు. గుడ్ పడ్డదా? వెరీ గుడ్. ఇక కనబడదులే, బుక్ దొరకలే మరి, చెప్పిన నేను. బుక్ అయితే దొరకలే, రేపు అయితే దొరుకుతుందిలే. కానీ ఇంకా వర్షం చూడండి ఫుల్గా పడుతుంది. పొద్దుటి నుంచి అయితే ఇక ఓర్చుకొని ఉన్నది కావచ్చు. ఇప్పుడైతే మంచిగా పడుతుంది. ఇక బండ్లు అయితే ఆపుతారు. మా ఆయన అయితే రెస్ట్ అనమాట. బ్యాక్ కెమెరా పెట్టయితే చూపెడతా, అట్లయితే బాగా కనబడుతుంది. మీ దగ్గర కూడా వర్షం ఉంటే కామెంట్ చేయండి. ఈ 2 రోజులు అయితే ఎక్కడా లేదు నాకు తెలిసి వర్షం అయితే. అబ్బా పో చూడు. నీళ్ళలో తడవద్దు చెప్తానా. అయిపోయింది హోంవర్క్ అమ్మ? ఓ మన సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పమని అడిగిరమ్మా. నేను చెప్పలేదు. భార్గవి గారికి హాయ్ చెప్పు. ఇంకెవరో కూడా చెప్పారండి, సరిగ్గా అయితే గుర్తులేదన్నమాట పేరు. ఒకవేళ అయితే మళ్ళీ కామెంట్ చేయండి, నేనైతే మళ్ళీ చెప్తాను. వీడియో స్టార్టింగ్ ఉన్నాయంటే గుర్తుండట్లేదు ఒక్కొక్కసారి. ఇక మాకు ఒక టెన్షన్ కాదు కదా, అటు ఇటు 4 టెన్షన్లు. రిచ్ బుక్ పోగొట్టుకొని వచ్చింది, అందుకనైతే నేనైతే మర్చిపోయినా ఇక హాయ్ చెప్పమన్నది. ఇప్పుడైతే ఒక్కళ్ళే గుర్తొచ్చిందనమాట. ఇక మిగతా వాళ్ళైతే కామెంట్ చేయండి, కామెంట్ చేస్తే మళ్ళీ అయితే చెప్తాను. ఇక ఇక్కడ బస్సు అయితే పెట్టిన ఫ్రెండ్స్, అంటే అవి ఇవి పాములు అవి రాకుండా అయితే ఇట్లా బత్త అయితే ప్లాన్ చేసిండు అనమాట మా ఆయన. ఇగో ఇక్కడ సీలలు కొట్టిండు. సీలలు కొడితే ఇటువైపు కూడా సీలలు కొడితే దీనికి తగిలించుకుంటే జల్లు కూడా పడదు. జల్లు కూడా పడదు అనమాట. అటు కూడా ఉన్నాయి, జల్లు పడట్లేదులే. ఇటు ఏమొద్దులేమ్మా. ఇప్పుడు ఇట్లా సన్సైడ్ నుంచి పడ్డ నీళ్ళు కింద పడతాయి కదా, ఆ నీళ్ళు అయితే ఇంట్లో పడకుండా అయితే ఇట్లా ప్లాన్ అనమాట. అది మా ఆయన ప్లానే. ఫుల్గా ఉంది మబ్బు అయితే. ఇక నైట్ మొత్తం ఉంటుంది కావచ్చు.
ఈ టీ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక పాలు వేడి చేసి నేనైతే ఇంకా బోర్లే దోమలేదు. ఇల్లు అయితే ఊడ్చిన, ఇల్లు ఒకటి ఊడ్చిన కథం వర్షం అందుకుంది. ఇక పాలైతే వేడి చేసి టీ పెడతా. అన్నం అయితే కొంచెం ఉంది, వేరే గిన్నెలో అయితే పెట్టాలి. కొన్ని పాలు తాగరాదు, పాలు తాగితే మంచిది. పాలు అయితే తాగట్లేదు ఫ్రెండ్స్ వీళ్ళు. ఇంతకు ముందు అయితే పెద్దమ్మ తాగేది మంచిగానే, కానీ ఇప్పుడైతే తాగట్లేదు అనమాట. బాటిల్స్ లో కూడా తేడా చూస్తారు ఫ్రెండ్స్, ఎందుకో ఏమో నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఈ బాటిల్ వచ్చేసి ఇదైతే మామూలుగా ఇలాంటి బాటిల్ సేమ్ బాటిల్స్ తీసుకున్నాము. ఇలాంటి బాటిల్ వచ్చేసి రిచ్ది కాదు, రిచ్దే పగిలింది అనమాట. పగిలిందో పోయిందో కదమ్మా, మూత పగిలింది కదా. మూత పగిలితే పక్కా పడేసిన. ఇప్పుడు ఈ బాటిల్ అయితే వాడుతున్నాము. ఇక పెద్దమ్మకు లేదు కదా, మొన్నటిదాకా అయితే ఆ బాటిల్ అయితే పట్టుకపోయింది, బ్లూ కలర్ బాటిల్. మీకు కూడా తెలిసే ఉంటుంది. ఇదైతే థమ్స్అప్ బాటిల్. మొన్న రీసెంట్గా థమ్స్అప్ తెచ్చుకున్నప్పుడు బాటిల్ ఖాళీగా ఉంది కదా అనేసి ఇక వాటర్ తీసుకుపోతే బాగుంటుంది కదా అని దీంట్లో అయితే పోసి పంపుతాను అనమాట నేను వాటరు. అయితే పెద్దమ్మకేమో మామూలు బాటిల్, చిన్నమ్మకేమో మంచి బాటిల్ అనేసి కామెంట్ పెట్టిరు. నేను రిప్లై అయితే ఇంకా ఇవ్వలేదన్నమాట. అంటే అట్లా తేడాలు ఏమీ ఉండవండి, అస్సలు తేడా అస్సలు చూడండి. నేను ఇక నా గురించి తెలిసే ఉంటుంది మీకు, అస్సలు తేడా అనేది ఉండదు. మామూలుగా ఉన్నంతలో సర్దుకుంటాం అనమాట మేమైతే. ఉన్న దాంట్లో సర్దుకుపోయే తత్వం మాది, అందరికి కూడా తెలిసే ఉంటుంది. ఏది పేజీ నెంబర్ 7 వర్డ్స్ రాయాలి. రీడ్ అండ్ రైట్ అని ఉందా డైరీలో, అది రాయిపోయిగా ఆ వర్డ్స్ వరకు రాసాయి. టీ అయితే తాగలేకపోయింది ఫ్రెండ్స్, వర్షం కూడా తగ్గింది అనమాట. ఇక మళ్ళీ అయితే ఉంది మబ్బు, మళ్ళీ పడుతుంది కావచ్చు. ఇక కూర ఏమన్నారు కూరగాయలు వచ్చేసి టమాటాలు అంతే. టమాటాలు గోరుచిక్కుడుకాయలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఫ్రెష్గా ఉన్నాయి అనమాట. ఫ్రెష్గా ఉన్నాయి గోరుచిక్కుడుకాయలు. ఈ పూటకైతే ఇవి వండుతా ఫ్రెండ్స్. ఇక రేపైతే ఇక ఏదో ఒకటి అయితే చేస్తాను, అంటే ఇక పప్పుచారు లేకపోతే ఏదో ఒకటి సంథింగ్. ఇప్పుడైతే ఇవి వండుతాయి. ఇక ఇవి కొయ్యాలన్నమాట. నాకేమో తుంచడం రాదు సరిగ్గా, తుంచితే ఏంటంటే కరెక్ట్గా తునగవు, అందుకే ఇక చాకుతో అయితే కట్ చేయాలి. ఏంటిది ఎడిషన్స్ రావు దానికి, ఫస్ట్ క్లాసే కదా అది. ఫస్ట్ క్లాస్ ఎడిషన్స్ రావు. అగో 1, 2 నేర్చుకుంటాను ఇప్పుడు. ఫస్ట్ 2 క్లాసులు చదివింది. ఫస్ట్ పెద్దది ఎల్కేజీ యూకేజీలా ఎడిషన్స్ నేర్పరు అప్పుడే. మమ్మీ ఇగో అదే గేమ్స్ అప్పుడు చార్జెస్ బండి కూడా వచ్చింది. నేను ఉయ్యాల వస్తుంది కదా అక్కడ నుంచి ఈడు అడుగుతా. నువ్వేం రాస్తున్నావు చూపెట్టు. ఏంటి అయ్యి మమ్మీ ఇది కాదంతా, నాకు హెడ్డింగ్ పెడితే కదా నాకు తెలిసేది. అవును హెడ్డింగ్ పెట్టలేదా, తెలియలే, అందుకే సర్లే ఇవి రాసుకో. ఇక ఇది ఇంతే ఉంచి రైట్ కొట్టి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టించింది. 21 to 40 నెంబర్స్ నేమ్స్ రాయ్. TEENTY 20 ఇక్కడ చూసి రాసిన. సరే స్పెల్లింగ్ రాదది, నేర్చుకోవాలి మరి, రాదు అనొద్దు. ఇవన్నీ అయితే ఇట్లా కట్ చేస్తాను ఫ్రెండ్స్. ఎప్పుడు గోరుచిక్కుడుకాయలు తెచ్చినా కూడా ఇట్నే కట్ చేస్తూ ఉంటాను అనమాట. బోల్ అయితే తోమేసిన, పని అయితే అయిపోయింది. పిల్లలకు స్నానాలకు వస్తే కథం బట్టలు మడత పెట్టాలి. బట్టలు మడత పెడితే ఇక పని పూర్తి అవుతుంది, వంట చేయాలి ఇక తర్వాతకి. ఓకే ఫ్రెండ్స్, ఇది కట్ చేసి అయితే నేను కూర వండాలి తొందరగా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.